ప్రీవియస్‌గా నేను చేసిన ఇన్ఫోసిస్ వన్ షాట్ ప్రిపరేషన్ వీడియో కింద కొంతమందైతే కామెంట్ అయితే చేశారు. లైక్ బ్రో ఓన్లీ ఈ రిటన్ టెస్ట్ గురించే ఒక కంప్లీట్ వీడియో చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ గురించి ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని అయితే అడిగారు. అలాంగ్ విత్ ఫ్రీ రిసోర్సెస్ ఏమన్నా ఉంటే కూడా ప్రొవైడ్ చేయండి అని అయితే అడిగారు. సో దాని గురించే ఇంకా బెటర్ రీసెర్చ్ చేసి ఈ వీడియో అయితే తీస్తున్నా. ఈ వీడియోలో మనమైతే ఓన్లీ ఇన్ఫోసిస్ రిటన్ టెస్ట్ గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్‌గా. అలాంగ్ విత్ ఫ్రీ రిసోర్సెస్ కూడా నాకు తెలిసినవన్నీ డిస్క్రిప్షన్‌లో అయితే షేర్ అయితే చేసుకుంటా. సో డిస్క్రిప్షన్ చెక్‌ఔట్ చేయడం అయితే మర్చిపోవద్దు లాస్ట్‌లో అయితే. అండ్ ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే కంటెంట్‌ని అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్ వీడియోలోకెళ్ళే ముందు ఒకవేళ మీరు గాని మన ఛానల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం ఎండ్ దాకా చూసిన తర్వాత మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తేనే లైక్ చేయండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మన ఛానల్ బూస్ట్ చేయడం డెఫినెట్లీ హెల్ప్ అయితే అవుతుంది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో గైస్. యాజ్ యూజువల్ ఈ రిటన్ టెస్ట్‌లో మనకైతే 7 సెక్షన్స్ అయితే ఉంటాయి. దాంట్లో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి టెక్నికల్ ఎబిలిటీ. దీంట్లో మనకి కంప్లీట్‌గా 10 క్వెషన్స్ అయితే ఉంటాయి. దట్ టూ ఈ క్వెషన్స్ అయితే మోడరేట్ టు హార్డ్ లెవెల్‌లో అయితే ఉంటది. సో దీనికి మనం ప్రిపరేషన్ కొంచెం గట్టిగానే చేయాలి. ఈ సెక్షన్‌లో 75% మనమైతే స్కోర్ చేయాలి అంటే. అండ్ దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ పర్సెంటేజెస్ కానీ, టైమ్ అండ్ వర్క్ కానీ అండ్ రిమైనింగ్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఉన్నాయి. అవైతే స్క్రీన్ మీద ఇస్తా ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ 2 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ రీజనింగ్ కానీ, వర్బల్ ఎబిలిటీ కానీ, రీజనింగ్‌లో అయితే మనకి 15 క్వెషన్స్ అయితే ఉంటాయి. వర్బల్ ఎబిలిటీలో 20 క్వెషన్స్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా స్క్రీన్ అయితే ఇస్తా ఒకసారి చెక్ చేయండి. అండ్ మనకి ఈ 3 సెక్షన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మాక్సిమం స్కోర్ అట్ ది సేమ్ టైమ్ ఏ లిటిల్ బిట్ టఫ్ ఉండేవైతే ఈ 3 సెక్షన్సే కంపేర్ టు అదర్ 4 సెక్షన్స్. ఎందుకురా అంటే రిమైనింగ్ 4 సెక్షన్స్‌కి అయితే అంత ప్రిపరేషన్ అయితే అవసరం లేదు. బట్ దీనికి ఎక్స్‌ట్రా మనం పుష్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అలా అనేసి రిమైనింగ్ సెక్షన్స్‌ని లైట్ తీసుకోవడం అయితే లేదు. ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ ఈచ్ సెక్షన్‌లో మనం 70-75% స్కోర్ చేయాలి. సో ఇండివిడ్యువల్‌గా ప్రతి సెక్షన్‌లో ఆ క్రైటీరియా మీట్ అయితేనే మనం ఈ రిటన్ టెస్ట్ అయితే క్వాలిఫై అయితే అవుతాం. సో కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ అయితే నీట్‌గా ప్రిపేర్ అవ్వండి. దీనికైతే ఇంకా ఎక్స్‌ట్రా పుష్ ఇచ్చి అయితే ప్రిపేర్ అయితే అవ్వండి. అది జస్ట్ నా సజెషన్ మాత్రమే. అండ్ దీని తర్వాత నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి సూడో కోడ్. దీంట్లో అయితే మనకి ఓవరాల్‌గా 5 క్వెషన్స్ అయితే ఉంటాయి. అండ్ మనకున్న 7 సెక్షన్స్‌లో ఇది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ సెక్షన్ అండ్ మీకు మాక్సిమం స్కోర్ తెచ్చుకోవడానికి హెల్ప్‌ఫుల్ అయ్యే సెక్షన్. ఎందుకంటే దీంట్లో మనకు ఉండేదే 5 క్వెషన్స్ 10 మార్క్స్ అయితే దీంట్లో మనం అయితే తెచ్చుకోవచ్చు. అండ్ దీంట్లో అడిగే క్వెషన్స్ కూడా జస్ట్ ఈజీ టు మోడరేట్ లెవెల్‌లోనే ఉంటాయి. దానికి మించి అయితే వెళ్ళరు. అండ్ దట్ టు బేసిక్స్ ఆఫ్ సి గాని, సి ప్లస్ ప్లస్ గాని అండ్ బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అలాంగ్ విత్ ఎస్‌క్యూఎల్ అండ్ డీబీఎంఎస్. దీంట్లో మీకు అట్‌లీస్ట్ మోడరేట్ లెవెల్ నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు ఈజీగా 5 క్వెషన్స్ అయితే సాల్వ్ అయితే చేయొచ్చు. సో ఈ రౌండ్ అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఓవరాల్‌గా మన స్కోర్ బూస్ట్ చేసుకోవడానికి ఈ సెక్షన్ అయితే డెఫినెట్‌లీ మనకైతే హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. సో దీని మీద ఎక్స్‌ట్రా కాన్సంట్రేట్ అయితే చేసి ప్రిపేర్ అయితే అవ్వండి ఈ రౌండ్ అయితే. అండ్ దీని తర్వాత నెక్స్ట్ రౌండ్ వచ్చేసి పజిల్స్. సో దీంట్లో మనకైతే 4 పజిల్స్ ఉంటాయి. మీరు మెయిన్‌గా మైండ్‌లో పెట్టుకోవాల్సింది అట్‌లీస్ట్ 2 పజిల్స్ అయితే సాల్వ్ చేయాలి. అప్పుడే మీకు 50% స్కోర్ అన్నా వస్తుంది. సో కాబట్టి 3 చేస్తే ఇంకా వెల్ అండ్ గుడ్. సో దీని రిలేటెడ్ బెస్ట్ రిఫరెన్స్ అయితే కింద అయితే ఇస్తా. ఒకసారి చెక్‌ఔట్ అయితే చేయండి. అది చూస్తే మీకు మాక్సిమం ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. ఈ రౌండ్ ఎలా క్లియర్ చేయాలి అనేసి. అండ్ దీని తర్వాత లాస్ట్ 2 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో రిలేటెడ్ టు ఇంగ్లీష్ గ్రామర్ అండ్ రిటన్. ఇప్పుడు దాకా చెప్పిన సెక్షన్స్ అన్నిట్లో వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ సెక్షన్స్ అంటే ఇవే. మాక్సిమం ఇంగ్లీష్ రిలేటెడ్ స్టఫే ఉంటది. ఎక్కువ ప్రిపరేషన్ కూడా హడావిడి కూడా అవసరం అయితే లేదు ఈ సెక్షన్స్‌కి. సో అందుకే దీన్ని లాస్ట్‌లో పెట్టా. వాళ్ళు కూడా దీన్ని లాస్ట్‌లోనే పెట్టారు సెక్షన్స్‌గా. సో కాకపోతే దీన్నైతే నెగ్లెక్ట్ చేయకండి. ఒకసారి దీన్ని కూడా అలా రిఫరెన్స్‌గా అయితే తీసుకొని చెక్‌ఔట్ చేసి అయితే వెళ్ళండి. మళ్ళా అక్కడ ఇబ్బంది పడకుండా ఉంటారు. సో ఇవి గైస్ కంప్లీట్‌గా ఓవరాల్ 7 సెక్షన్స్ గురించి అయితే నీట్‌గా అయితే డిస్కస్ చేసాం. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్‌లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ మెయిన్‌గా రిసోర్సెస్ కూడా కింద అయితే ఇస్తా. డెఫినెట్‌లీ చెక్‌ఔట్ అయితే చేయండి. అండ్ గైస్ ఫర్దర్‌గా నేనైతే ఒక సీరీస్‌లా అయితే ప్లాన్ చేస్తున్నా. లైక్ నా నెట్‌వర్క్‌లో చాలా పీపుల్ చాలా ఇంటర్వ్యూస్‌కి అయితే అటెండ్ అవుతూ ఉన్నారు. డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్‌కి. కొన్ని కంపెనీ నేమ్స్ కూడా ఇంకా నాకు కూడా తెలియవు. అలా చాలా ఉంటాయి. బోత్ ఆఫ్ క్యాంపస్ గానీ, ఆన్ క్యాంపస్ గానీ. సో వాళ్ళతో వాళ్ళ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్‌ని షేర్ చేస్తూ వీడియోస్ తీద్దామని అయితే అనుకుంటున్నా. ఒక సీరీస్ లాగా. మీకు దాని రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉంటే కిందైతే కామెంట్ చేయండి. డెఫినెట్‌లీ మనమైతే ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ డిఫరెంట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే వీడియో అయితే తీద్దాం.
సో మీరు కూడా చాలామంది ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్‌కి అటెండ్ అవుతూ ఉంటారు కాబట్టి మేబీ చెప్పలేం, మీరు మీకు ఆ కంపెనీలో ఇంటర్వ్యూ రావచ్చేమో. సో మీకైతే హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఏదన్నా పర్టిక్యులర్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారు పర్టిక్యులర్ కంపెనీకి, ఆ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే కూడా కిందైతే కామెంట్ చేయండి. సో నా నెట్వర్క్‌లో ఎవరన్నా ప్రీవియస్‌గా అటెండ్ అయ్యి ఉంటే కనుక్కొని దానికి రిలేటెడ్ అయితే నేనైతే వీడియో అయితే డెఫినెట్‌లీ చేస్తా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరు ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు డెఫినెట్‌లీ ఎంతో కొంత హెల్ప్‌ఫుల్ అయితే అయ్యి ఉంటుంది. సో లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు వీడియోని. అండ్ ఈ ఇంకెవరికి వీడియో షేర్ చేయాలో వాళ్ళకి కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి అయితే, డెఫినెట్‌లీ వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.